ఆ రోజు సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని గొడ్డలి పోటుగా ఏ రకంగా అయితే హత్య చేసి తర్వాత అక్కడున్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా ఏ రకంగా రూపుమాపడానికి ప్రయత్నం చేశారో మళ్ళీ అదే విధంగా పెద్ద దస్తగిరి హత్య తర్వాత కూడా ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా రూపుమాపేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసేటువంటి విధానం అని అంటే ఇది తాడేపల్లి ఆదేశాల ప్రకారమే ఇటువంటి హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా మరి స్పష్టంగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా నిజం ఉంటే ఎప్పుడైనా బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది, ఎప్పుడైనా శిక్షించబడే కార్యక్రమం జరుగుతుంది. మావాడు పెద్ద దస్తగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు, అలంకాన్పల్లి డివిజన్కు సంబంధించి ఒక ముఖ్య నాయకుడు. అతను వృత్తి వేరే కావచ్చు, మీడియా చేయవచ్చు, అందరితో సంబంధాలు ఉండవచ్చు, అన్ని చేయవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు చనిపోతే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన మేము అభియోగం చేయాలి, ఇది పక్కన పెట్టి ఆశ్చర్యం. ఎందుకంటే దస్తగిరి హత్య కానీ చనిపోవడం కానీ నిజంగా అటువంటి చావు వచ్చే వ్యక్తి కూడా కాదు. అతను చాలా మంచివాడు, అందరితో బాగుండేవాడు, కలుపుకోరుతనంగా ఉండేవాడు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కాదు, ఈ జిల్లాలో ఉన్న చాలా మందితో, ప్రముఖులందరితో మంచి పరిచయాలు ఉన్నవాడు. దురదృష్టకరం.